గత వైసీపీ ప్రభుత్వ పాలనపై మరోసారి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో గత ప్రభుత్వ అప్పులను వివరించారు. ఆయన తాము 93 స్ట్రైక్ రేట్తో గెలవటం ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. బడ్జెట్పై శాసనసభలో ఆయన మాట్లాడారు. మోదీ, పవన్, ప్రజలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, దాన్ని నిలబెట్టుకునేందుకు సాయశక్తులా కృషి చేస్తారని అన్నారు చంద్రబాబు. ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర. వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు 4 నెలలు 5 నెలలు పట్టింది. ఒక్కొక్క రివ్యూకి పోతా ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది. ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ 5 సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది. విధ్వంసం, అరాచక, అసమర్థ, చీకటి పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పరిస్థితికి వచ్చింది. చాలామంది నన్ను అడిగారు, చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు, ఇంకొక పక్క విద్యుత్ రంగం వీళ్ళు మాట్లాడుతున్నారు. 1,29,000 కోట్ల రూపాయల నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక్క ఉదాహరణ సోలార్ విండ్. ఆ రోజు ఎక్కడికక్కడ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అగ్రిమెంట్స్ ఉంటే ఆ అగ్రిమెంట్స్ ప్రకారం తీసుకునే బాధ్యత రాజ్యాంగంగా ప్రభుత్వం పైన ఉంటుంది. కావాలని తీసుకుపోతే కేంద్రం కూడా హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. కడాన కరెంటు తీసుకోలేదు. వాళ్ళు ఆ సోలార్ విండ్ ద్వారా వచ్చిన కరెంటు వీళ్ళకి ఇవ్వలేకపోయారు. కడాన కోర్టు మొట్టికాయలేసి వాళ్ళకి ఇవ్వాలంటే 9,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. అంటే కరెంటు వాడుకోకుండా 9,000 కోట్ల రూపాయలు వాళ్ళకు బకాయిలు కట్టి, ఏదైతే క్యాపిటల్ పైన క్యాపెక్స్ పైన ఎప్పుడు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దానిపైన ₹7.25 700 పెట్టి బయట ఓపెన్ మార్కెట్లో కరెంటు. అడవి పందులు వస్తాయి, తిన్నంతా తింటాయి. మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది. అది తినేది 10% అయితే 90% పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది. అదే మరి రాష్ట్రంలో జరిగింది. నేను దీంట్లో అది చూసినప్పుడతో నాకు అనిపించేది, అప్పుడు అనేవాడు ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి. ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి. అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. బ్రాండ్ పోయింది. మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టాలంటే సమస్య. మామూలు కాదు దిశ, ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది. రాజకీయాల్లో అవినీతి చూస్తుంటాం, కానీ అవినీతి అక్రమాల కోసమే రాజకీయానికి వచ్చిన వాళ్ళు. ఇది ఒక పెద్ద ప్లానింగ్ దిశ. 45 ఏళ్ళైంది మా పార్టీ. ఇంతవరకు మాకు పేపర్ లేదు, టీవీ లేదు. పార్టీ పెట్టేటప్పుడే, పార్టీ పెట్టకపోయినా ఒక టీవీ లేకపోతే ఒక పేపర్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇంకొక పక్కన అధ్యక్ష, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున అవినీతి కొత్త నిర్వచనాలు చేసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చేసి రాష్ట్రంలో మీరు చూస్తే రైతు బజార్లని, తహసీల్దార్ ఆఫీసుల్ని, కొన్ని హెల్త్ సెంటర్లని తాకట్టు పెట్టారు. ఇంకో పక్క మద్యం నిషేధిస్తామని చెప్పి 5 ఏళ్ళలో చేసేస్తున్నామని చెప్పి మద్యం పైన వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలు తాకట్టు పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొచ్చే పరిస్థితి. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఎక్కడ దానికి తిలోదకాలు ఇచ్చి కడాన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం తగ్గించే పరిస్థితికి వచ్చారు. దానివల్ల రాష్ట్రంలో మీరు చూస్తే అన్ని రోడ్లు గుంతలు పడిపోయింది.
ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తే ఎండాకాలం వస్తే ట్రోలింగ్స్ మొదలు పెట్టేవాళ్ళు. కానీ ఎప్పుడు కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అదే మరి గడిపే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధాకరం అధ్యక్ష. కడాన అధ్యక్ష 9,74,000 కోట్ల రూపాయలకు అప్పులన్నీ కూడా ఇప్పుడు తేలాయి. ఇంకా ఎక్కడెక్కడున్నాయో మాకు తెలియదు. ఒక్కొక్కసారి ఎవడన్నా ఒక వ్యక్తి ఐపీ పెడితే అప్పుడు అందరూ చెప్తాడు నాకు కూడా ఇవ్వాలి నాకు కూడా ఇవ్వాలని.